మామ పనికిమాలోళ్ళంటే ఎవర్రా? పనికిమాలోళ్ళంటే ఇంచుమించు మనలాగే ఉంటార్రా. అందుకేనా మా నాయన రోజు పనికిమాలోడని తిడుతూ ఉంటాడు. అవునరా మామ. మా నాయన నన్ను పనికిమాలోడని తిట్టినాడని కోపం వచ్చేసింది నాకు. పని చేద్దామని పనికి పోయినా, కానీ నాకు చేత కాలేదు. కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరిగితే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? కళ్ళు మూసుకొని పడుకోవాలి. ఇది తెలియక ఇన్ని రోజులు గిర్రుమని కింద పడిపోయినా. మా నాయన నేను ఇంకా పని చేయలేనని కాలుకు దారం కట్టి తల కిందిగా ఏలాడదీశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మా నాయన కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు డ్రాయర్ వేసుకోలేదు కదా? అబ్బా, తర్వాత ఏం జరిగింది మీ నాయనకి? హాస్పిటల్కి తీసుకొని పోతే కంటి ఆపరేషన్ చెయ్యాలన్నారు. తగలబెట్టండి సార్. కళ్ళే దొబ్బేసినాయా? ఓరి పాపిస్టోడా. మా నాయనకి కళ్ళు ఎందుకు తిరిగి పడ్డాడో నాకు ఇంకా అర్థమవుతలేదు. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. సరే దాన్ని వదులు. ఇక్కడ వచ్చేదానికి ఎందుకు లేట్ అయింది నీకు? ఏం లేదురా. సరే పోతున్నా మరి. రేయ్ ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు, చెప్తా ఉండు. సరే చెప్పు. ఈ మధ్య గరికపాటి గారికి అన్వేషణకి ఏమో జరిగిందంటగా? జరిగింది. మా ఫ్రెండు ఒకడు గరికపాటి గారి ఫ్యాను. మొత్తం నెగిటివ్ కామెంట్లే పెడుతుండు వాడు. పెడితే ఇంకొకడు నా ఫ్రెండ్ అన్వేషణ ఫ్యాను. వాడు గరికపాటి పైన నెగిటివ్ కామెంట్లు పెడుతున్నాడు. తర్వాత ఏమైంది? వాళ్ళు ఇద్దరు సావగొట్టుకున్నారు. ఒకడేమో కోర్టుకు పోయినాడు, ఇంకొకడేమో హాస్పిటల్కి పోయినాడు. ఒరేయ్, అదంతా జనాలు చూసుకుంటారు. మీరు ఆ విషయాన్ని వదిలేయర్రా. అంతేనంటవా మామ? అయితే సరేలే మామ.